శ్రీ మహావిష్ణువు రాయిగా ఎందుకు మారారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ముల్లోకాలను జయించాడు. అతన్ని మహాశివుడు కూడా సంహరించలేకపోయాడు. అందుకు కారణం జలంధరుడి భార్య వృంద మహాపతివ్రత. ఆమె పూజాఫలంతో భక్తితో జలంధరుడికి మరణం లేకుండా పోయింది. వృంద ఒకరోజు జలంధరుడు యుద్ధానికి వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చే వరకు అతని ఆయుష్ కోసం పూజ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ పూజా ఫలాన జలంధరుడిని యుద్ధంలో ఎవరు ఓడించలేకపోయారు. లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లాడు. తన భర్తే క్షేమంగా తిరిగి వచ్చాడని నమ్మిన వృంద పూజను మధ్యలో ఆపి ఆయన పాదాలను తాకి నమస్కరించింది. దాంతో ఆమె వ్రతం భంగమైంది. వెంటనే జలంధరుడి ఆయుష్ తగ్గి యుద్ధంలో మరణించాడు. వచ్చింది తన భర్త కాదన్న విషయం తెలుసుకున్న వృంద కోపంతో విష్ణువును "నువ్వు మనసులేని రాయిగా అయిపోవాలి" అని శపించింది. విష్ణువు ఆమె శాపాన్ని స్వీకరించి గండకీ నదిలో సాలగ్రామం రాయిగా మారాడు. అయితే వృంద పతివ్రతం మెచ్చి విష్ణువు ఆమెను ఒక తులసి మొక్కగా మార్చారు. తులసి లేకుండా నా పూజ ఎప్పటికీ పూర్తి కాదు అని వరమిచ్చారు. అందుకే ఈనాటికి విష్ణు పూజలో తులసికి అంత ప్రాముఖ్యత ఉంది.